ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నట. సో మొన్ననే రైతు భరోసా ఇచ్చిర్రు. వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా అన్లిమిట్ పంటకి ఇచ్చిర్రు. ఫస్ట్ ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా ఏమో మొత్తం రాలే, కేవలం 4 ఎకరాలకు మాత్రమే ఇచ్చిర్రు. అది కూడా విడతల వారీగా, 1 ఎకరానికి ఒకసారి, 2 ఎకరాలకు ఒకసారి, 3 ఎకరాలు, 4, 5, 6 అని చెప్పి ఎకరం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. కానీ అన్ని ఎకరాలకు రాలే. ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా కేవలం 4 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత ఇక వానాకాలం పంటకు సంబంధించినటువంటి వ్యవహారంలో రైతు భరోసా మొత్తం ఇచ్చేసారు. ఫుల్ ఫెడ్జ్గా 10,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేసిరు. అది 30 ఎకరాలున్నా 40 ఎకరాలున్నా పంట పండించేటటువంటి ప్రతి ఎకరానికి రైతు భరోసా రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం చేసిరు. 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఈ 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంది? ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వాలనుకుంటే ఎండాకాలం పంట కూడా మొత్తం ఇవ్వాలి కదా. జనవరి 26వ తారీఖు స్టార్ట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 31 లోపు మొత్తం కంప్లీట్ అయిపోతుంది, భూకంపం బదలైపోతుంది అని చెప్పి చెప్పిండు. సీన్ కట్ చేస్తే మార్చి 31వ తారీఖు లోపు కూడా 10 ఎకరాలకు కూడా రైతు భరోసా వల్ల ఎండాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా మొత్తం కంప్లీట్ చేయలే. ఏమనంటే తెలంగాణ దివాలా తీసింది, ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నం అయిపోయింది, తెలంగాణ ఆగమైపోయింది, అప్పుల పాలు అయిపోయిందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేసింది తప్ప ఎక్కడ కూడా ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా పూర్తి స్థాయిలో అకౌంట్లో వేలే. సరే, ఎండాకాలం పంట గురించి మనం లాస్ట్కి మళ్ళీ డిస్కస్ చేద్దాం. వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా పోయిన నెల ఎండింగ్లో స్టార్ట్ చేసిండు. 15వ తారీఖు, 20వ తారీఖు, 30వ తారీఖు ఇట్లా స్టార్ట్ చేసిండు, మొత్తం కంప్లీట్ చేసిండు. రేవంత్ రెడ్డి కంప్లీట్ చేయడంతో పాటు ఏం చేసిండు తెలుసా? రైతు భరోసా కంప్లీట్ అయింది కాబట్టి రైతు భరోసా సంబరాలు చేసుకున్నాడు. రైతు సంబరాలు మొత్తం రైతు భరోసా అకౌంట్లో వేసేసినాము, ఇక రైతులకు సంబంధించిన సంబరాలు చేసుకోవాలి, మొత్తం భూకంపం బదులు కొట్టేసినాం, రైతులు సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, రైతులు మొత్తం పండగ చేసుకుంటున్నారు, మాకు రైతు భరోసా డబ్బులు వచ్చినాయి అని చెప్పి ఆయన డబ్బా కొట్టుకోవడానికి ఆయనే రైతు భరోసా సంబరాలు చేసుకున్నాడు. అంటే రైతులు ఏమనుకోవాలి, అబ్బా సూపర్ రేవంత్ రెడ్డి గ్రేట్, మొత్తం రైతు భరోసా అకౌంట్లో వేసేసిండు, ఇక మేము సంబరాలు చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ ఉండాలని చెప్పి అనుకోవాలి కదా రైతులు. అనుకోవడానికి రేవంత్ రెడ్డి సభ పెట్టిండు, మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో దాదాపు రైతులు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లను కూర్చోబెట్టిర్రు. ఇక కొంతమంది రైతులు రేవంత్ రెడ్డి పెట్టినటువంటి మీటింగ్కి వచ్చిర్రు. ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి ఎవరో కూడా తెలియదు, రేవంత్ రెడ్డిని గుర్తుపట్టలే కొంతమంది, అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని కూడా తెలియదు వాళ్ళకు. నువ్వు పేరేందో నాకు తెలియదయ్యా కానీ మాకు సమస్యలు ఉన్నాయని చెప్పి రైతులు, మాకు కొన్ని బాధలు ఉన్నాయి, ఆ బాధలు కూడా తీర్చురని చెప్పి రైతులు వాళ్ళు మాట్లాడిన మాట స్టేజ్ మీద రేవంత్ రెడ్డి తోటి. రేవంత్ రెడ్డి పేరు తెలియదు, రేవంత్ రెడ్డి ఊరు తెలియదు. కొంతమంది రైతులకు వచ్చిర్రు, పల్లెటూరు నుండి వచ్చిర్రు, తీసుకొచ్చిర్రు కాంగ్రెస్ పార్టీ నాయకులు, తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఫస్ట్ ట్రైనింగ్ చేసిరు, ట్రైనింగ్ చేసిన వీళ్ళకి కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలియదు కదా. కొంతమంది వచ్చిర్రు, మాట్లాడిరు, రేవంత్ రెడ్డిని గుర్తుపట్టలే, మీరు ఎవరో నాకు తెలియదు, మీ పేరేందో నాకు తెలియదు కానీ మాకు ఈ సమస్యలు ఉన్నాయి, కొన్ని సమస్యలు తీరినాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇవి చెయ్యరు అని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్సన్ అయిపోయింది ఆయన చూసి, నేనేందో ఎవరికి తెలియదా అని చెప్పి. ఆయన పేరు చాలా మంది మర్చిపోతారు. సరే, ఇది పక్కన పెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సర్వే చేపిస్తారు. ఏది? రైతు భరోసా పైన సర్వే. మొన్ననే రైతు భరోసా మొత్తం ఇచ్చేసినాం. ఎండాకాలం వానాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా ఎందుకు ఇచ్చిండు? రైతు భరోసా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంత అర్జెంట్గా 10,000 కోట్లు రిలీజ్ చేయడానికి గల కారణం ఏంది అంటే, ఎలక్షన్స్ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్స్. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితులలో మాకు ఓట్లు కావాలి, సీట్లు కావాలి. రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంది? రైతులు 1 కోటి మంది ఉన్నారు, ఈ 1 కోటి మంది రైతుల ఓట్లు కావాలి. ఎందుకంటే 1 కోటి మంది రైతులు కనుక ఒకవేళ బీఆర్ఎస్ వైపు వేయరనుకో కాంగ్రెస్ డమాలైపోతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పెద్ద బాధ, మొన్న జరిగినటువంటి 2023కు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ రెడ్డికి 64 సీట్లు వచ్చింది. మొత్తం రూరల్ ప్రాంతాలకు సంబంధించిన సీట్లు. అర్బన్లో మొత్తం బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు వచ్చినాయి. 39 మొత్తం ఇక్కడ ఏకి పారేసారు. అర్బన్ మొత్తం సిటీలో ఉన్నటువంటి జనం మంచో చెడో కేసీఆరే ఉండాలి, కేటీఆరే ఉండాలి, వాళ్ళు ఐటీ డెవలప్ చేసిరు, బిల్డింగ్లు కట్టిరు, అది కట్టిరు, ఇది కట్టిరు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జనం బీఆర్ఎస్ వైపు ఉన్నారు. కాంగ్రెస్ని పెద్దగా ఓన్ చేసుకోలేకపోయారు సిటీలో ఉన్నటువంటి జనం. కానీ పల్లెటూరులో ఉన్నటువంటి జనం మాత్రం అసలు కేసీఆర్ దిక్కు రాలే. ఇక కేసీఆర్ని 10 సంవత్సరాలు చూసినాం, మాకు కొత్త ప్రభుత్వం కావాలి. ఎందుకో రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అంటుండు, 420 హామీలు అంటుండు. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇస్తే మేము 15,000 అంటుండు. కేసీఆర్ 2,000 పెన్షన్ అంటే మేము 4,000 అంటుండు. మహిళలకు 2,500 అంటుండు. తులం బంగారం అంటుండు. కళ్యాణ లక్ష్మి అంటుండు. స్కూటీలు అంటుండు. బైకులు అంటుండు. అన్నీ చెప్తుండు రేవంత్ రెడ్డి. ఒకసారి రేవంత్ రెడ్డికి అవకాశం ఇద్దామని చెప్పి జనాలు వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలు, 420 హామీలు నమ్మి ఓట్లేసే కార్యక్రమం చేశారు. ఓట్లేసి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. సీన్ కట్ చేస్తే మనం అన్ని డిస్కస్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుండి రైతు బంధు కథ ఏంది, 6 గ్యారెంటీల కథ ఏందని డిస్కస్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వము
33 జిల్లాలు 119 నియోజకవర్గాలలో సర్వే చేపిస్తారు. దాదాపు తెలంగాణలో ఉమ్మడి జిల్లాలు 10 ఉన్నాయి. ఆ ఉమ్మడి 10 జిల్లాలలో సిటీకి సంబంధించినటువంటి హైదరాబాదు అవన్నీ వదిలిపెడితే మిగిలినటువంటి ఒక 6-7 జిల్లాలు, ఈ 6-7 ఉమ్మడి జిల్లాలలో ఈ రూరల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి జిల్లాలు ఉంటాయి కదా, అక్కడ సర్వే చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సర్వే చేస్తే కొంతమంది ఫోన్ కాల్స్ ద్వారా సర్వే చేస్తున్నారట. అదే ప్రభుత్వానికి సంబంధించిన ఫోన్ కాల్స్ ఉంటాయి కదా, అంటే మీకు రైతు బంధు పడ్డదా, పెన్షన్ వస్తుందా, మీకు రుణమాఫీ అయిందా, 500 రూపాయల పంట బోనస్ వచ్చిందా, మీరు ప్రభుత్వం పైన మీ ఒపీనియన్ ఏంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగుందా, కేసీఆర్ ప్రభుత్వం మంచిగుందా, రేవంత్ రెడ్డి పాలన మంచిగుందా, కేసీఆర్ పాలన మంచిగుందా, ఎవరిది బెటరు అని చెప్పి ఇట్లా క్వశ్చన్స్ అడిగే కార్యక్రమం చేస్తున్నారు. ఇక రైతుల రియాక్షన్ ఎట్లుంటుందో ఆఫ్ కోర్స్ మీకు తెలుసు, నేను చెప్పినా చెప్పకపోయినా మీకు అర్థమవుతుంది. నేను లాస్ట్కి చెప్తే ఏం జరిగింది అనేది. ఇట్లా కొంతమంది అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఫీల్డ్ ఆఫీసర్స్, వాళ్ళు ప్రభుత్వాధికారులు కొంతమంది సపరేట్గా వీళ్ళు ప్రభుత్వం పెట్టుకున్నారట సర్వే కోసం. అట్లా సర్వే ఊర్లోకి పోయి మరి రైతుల దగ్గర పోయి ఒక సర్వే రిపోర్ట్ రాసుకుంటున్నారు. మీకు పెన్షన్ వచ్చిందా, పంట బోనస్ పడ్డదా, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుందా, ఇట్లా అని చెప్పి రైతుల దగ్గర సర్వే తీసుకుంటున్నారు. రైతు బంధు వచ్చిందా, మీరు సంతోషంగా ఉన్నారా, ఓకేనా అని చెప్పి ఒక సర్వే తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో అట్లా ప్రభుత్వం కూడా చెప్పిందట, మీరు దొంగ లెక్కలు ఇవ్వద్దు, మాకు తప్పులు చెప్పొద్దు, రైతులు ఏం చెప్తే అది ఇయ్యి, పాజిటివ్ అంటే పాజిటివ్ ఇయ్యి, నెగిటివ్ అంటే నెగిటివ్ ఇయ్యి, దొంగ ముచ్చట్లు మాకు వద్దు, ఉన్నది ఉన్నట్టు వాస్తవం చెప్పురు అని చెప్పి అధికారులకు కూడా చెప్పిరట. పాపం అధికారులు కూడా అదే పనిలో ఉన్నారు, ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ పాజిటివ్ ఉంటే పాజిటివ్ రాసుకుంటారు, నెగిటివ్ ఉంటే నెగిటివ్ రాసుకునేటటువంటి కార్యక్రమం చేసుకుంటున్నారు. కాబట్టి ఊర్లో ఉన్నటువంటి జనం మ్యాక్సిమం కాంగ్రెస్ ప్రభుత్వం పైన వాళ్ళకు ఉన్నటువంటి ఒపీనియన్ని వాళ్ళు షేర్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇదొక అంశం. తర్వాత కొన్ని 2-3 జిల్లాలకు సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ వచ్చిందట రైతు భరోసాకు సంబంధించిన వ్యవహారంలో. అది చూసి రేవంత్ రెడ్డి షాక్ అయింది అనేది ఒక పెద్ద చర్చ. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు షాక్ అయిన రేవంత్ రెడ్డి అంటే 2-3 జిల్లాలలో రైతులకు సంబంధించినటువంటి సర్వే తీస్తే 60% కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారట, 40% పాజిటివ్గా ఉన్నారట, కేవలం 40%. మరి ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? మొన్ననే రైతు భరోసా ఇచ్చారు కదా అంటే రైతులు వాళ్ళకి తెలియదా? ఎండాకాలం పంట మొత్తం ఫెయిల్, ఎండాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా ఇయ్యలే. ఇప్పుడు వానాకాలం పంటకు రైతు భరోసా ఇచ్చారు. ఇవ్వడానికి గల కారణం ఏంది? ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఒకటి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఈ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఎన్నికల కంటే ముందు మనకు రైతు బంధు ఇస్తే ఇక మనం ఓట్లేస్తామనేటటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం మనకు రైతు భరోసా ఇచ్చిందని రైతులు కూడా అనుకుంటారు కదా, రైతులకు కూడా తెలుస్తుంది కదా. కానీ నిజంగా వీళ్ళు అదే అనుకొని ఉండొచ్చు ప్రభుత్వం కూడా. ఇప్పుడు ఈ టైంలో మనం రైతు భరోసా సప్పో చేసి రైతుల అకౌంట్లో ఇస్తే ఇక రైతులు అబ్బా మాకు రైతు భరోసా పడ్డది, మన అకౌంట్లో పైసలు వచ్చినాయి, అబ్బా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేట్, మనం ఏది ఏమైనా కాంగ్రెస్కే ఓటేద్దాం, అధికారంలో కూడా వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళే బెటర్ అని చెప్పి రైతులు ఓట్లు వేస్తారు అని ప్రభుత్వం అఫ్కోర్స్ అనుకొని ఉందేమో. అనుకొని ఉండి పైసలు వేసిరు, కానీ రైతులు ఉల్టా తిరిగిరు. మీరు ఎన్ని పైసలు వేసినా ఏం వేసినా ఈ వేస్ట్ అని చెప్పి రైతులకు ఒక ఒపీనియన్ కలిగింది. ఇక తర్వాత కొంతమంది పల్లెటూరులో ఉన్నటువంటి జనం మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది, ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అంత ఆగమాగం ఉందంటూ కూడా మాట్లాడుకుంటున్నారు అనేది ఒక పెద్ద చర్చ. ఇట్లా కూడా కొంత డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఏది ఏమైనా రైతు భరోసా గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సర్వే చేస్తున్నారు. ఆ సర్వేలో 40% ప్రభుత్వం పైన పాజిటివిటీ, 60% నెగిటివిటీ ఉందనేది ఒక చర్చ. కానీ ప్రభుత్వం అనుకొని ఉండొచ్చు, మొన్ననే రైతు భరోసా ఇచ్చినాం, అప్పుడే మన పైన నెగిటివ్ రావడం ఏంది, 1 కోటి మంది రైతులు మరి మొత్తం అసలు వీళ్ళ బాధేని చెప్పనా? రూరల్లో మనం అసెంబ్లీ ఎన్నికలలో గెలిచినాం, మనం అధికారంలో రావడానికి కారణమే రూరల్. మరి అదే రూరల్లో మనకు రేపటి రోజు గ్రామ పంచాయతీ ఎన్నికలలో సీట్లు రాకపోతే మన పరువు పోతుంది. ఎట్టి పరిస్థితులలో ఒక సభ పెడదాం. ఇప్పుడు కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టడానికి రెడీగా ఉన్నాడు. ఆ సభ కంటే ముందు రేవంత్ రెడ్డి ఒక సభ పెట్టడానికి రెడీగా ఉన్నాడు, రైతులకు సంబంధించిన సభ. ఈయన కూడా 10 లక్షల మందితో కరీంనగర్లో, ఖమ్మంలోనో, వరంగల్లోనో ఓ పెద్ద సభ పెట్టి ఆ సభలో ఎంతమంది రైతులకు రుణమాఫీ వచ్చింది, ఎంతమంది రైతులకు పంట బోనస్ ఇచ్చిండు, ఎంతమంది రైతులకు రైతు భరోసా పడ్డది, ఎంతమంది రైతులకు మంచి జరిగింది, ఎంతమంది రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పి ఒక డేటా రాసుకొని రైతులకు సంబంధించిన సభ. రేవంత్ రెడ్డికి ఇప్పుడు పెద్ద ఆప్షన్ ఏంది? రైతులు. మళ్ళీ మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్పిండు మొన్న. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్పిండు. ఆ 1 కోటి మంది మాకు ఓటేసే చాలు, మేము అధికారంలోకి వస్తాం అంటే రేవంత్ రెడ్డి అనుకుంటుండేమో ఫ్రీ బస్ ఇచ్చిన కాబట్టి ఆ మహిళలు మొత్తం కాంగ్రెస్ పైన పాజిటివ్గా ఉన్నారు, ఇక మాకు డోకలేదు అనుకుంటుండేమో. కానీ 2500 స్కూటీలు ఇవన్నీ చెప్పినావు కదా, ఇవన్నిటిపైన మహిళలు కోపంగా ఉంటారు ఖచ్చితంగా. బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలే బతుకమ్మ రోజు, కాబట్టి మహిళలు కూడా కోపంగానే ఉన్నారు. వృద్ధులు కూడా కోపంగా ఉన్నారు. ఆఖరికి 4000 రూపాయల పెన్షన్ అన్నాడు, 2000 ఇస్తుండు. కొంతమందికి పెన్షన్స్ కూడా వస్తలేవాట చక్కగా, అట్లా కూడా కోపం మీద ఉన్నారు. నిరుద్యోగులు కోపంలో ఉన్నారు, అందరూ కోపం మీదనే ఉన్నారు. ఎందుకంటే అన్నీ రాలే కదా, అంత ఆగమాగం ఉంది కదా పరిస్థితి. కాబట్టి పల్లెటూరులో ఉన్నటువంటి జనం మాత్రం కొంత ప్రభుత్వం పైన వ్యతిరేకంగానే ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ప్రభుత్వం కూడా ఉన్నది. కానీ రైతు భరోసా మాత్రం కొంత ఇబ్బందికరంగానే ఉంది ప్రభుత్వానికి. రైతులు క్లారిటీలోకి వచ్చారు, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి
మాకు రైతు భరోసా పడ్డది. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు సెప్టెంబర్లోనే, కాబట్టి రైతులకు తెలుసు కదా. ఎలక్షన్ టైంలో అప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పిర్రు, ఒక్కటి కూడా చక్కగా రాలే. ఇప్పుడు ఎలక్షన్ టైంలో మళ్ళీ రైతు భరోసా ఇచ్చిర్రు. అంటే ఇక అన్ని మేము ఎండాకాలం పంటకి ఇయ్యని రైతు భరోసా మేము మర్చిపోతాం, ఇక వానాకాలం ఇచ్చుడుతోటే కాంగ్రెస్కి ఎత్తాం అనుకోరు. కానీ మేము తెలివి కళ్ళలో మేము ఆ పని చేయమనేది రైతుల వర్షన్. చూద్దాం ఏం జరగబోతుంది. కొంత 40% పాజిటివిటీ, 60% నెగిటివిటీ అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో.